హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓఎంఆర్ డిస్కస్ అబౌట్ ఫ్యాక్ట్. నేను మీ ఓంకార్. ఇవాళ వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఎస్టర్డే బిఫోర్ డే పార్లమెంట్లోకి నీళ్లు వచ్చాయి. ఆ విజువల్స్ మనం ఇక్కడ చూడొచ్చు. సో కొత్తగా కట్టిన పార్లమెంటు ఇనాగ్రేషన్ చేసి సంవత్సర కాలం కూడా పూర్తి కాలేదు, అప్పటికే పార్లమెంట్ భవనం ఊరుస్తూ ఉంది. మనం కనుక చిన్న ఇళ్లలో మనం పెంకుటిల్లు ఉన్న వారిలో చూసుకునైతే అక్కడక్కడ ఊరుస్తూ ఉంటే బకెట్లు ఎక్కట్లేదు పెట్టారు, పార్లమెంట్ భవనంలో పెట్టారు. అది దాదాపు 920 కోట్లు పెట్టి కట్టిన పార్లమెంటు ఊరుస్తూ ఉంది. పక్కనే ఉన్న పాత భవనం దాదాపు 100 సంవత్సరాలు అయితే బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు కట్టారు, అది మాత్రం చెక్కు చెదరకుండా ఉంది. వీరు మాత్రం దాన్ని ఊరుస్తూ ఉంది. దాని యొక్క రాజ్యసభ సభ్యులు, మంత్రులు అందరూ చాలామందిగానే దాన్ని చూసాం. మనం వర్షంలో తడుస్తున్నారు, కింద వాటర్ కింద ఏ విధంగా అయితే లోపలికి వచ్చాయి, రూముల నుండి బయటికి ఏ విధంగా అయితే వచ్చాయో మనం చూసాం. చాలా ఎంపీలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అది ఊరుస్తున్న పార్లమెంట్ భవనాన్ని. మా తాతగారు ఇదే కాదు ఇంకెక్కడ కట్టినా ఇలానే ఉంటుంది. సుదర్శన్ సేతు బ్రిడ్జి గుజరాత్లో కట్టారు, ఫిబ్రవరిలో స్టార్ట్ చేశారు, జూలైలో మనం చూసుకున్నట్టయితే రోడ్డు మీద మొత్తం పగుళ్ళే. అలాగే అటల్ సేతు ముంబై అది అంతే. దాని తర్వాత విమానాశ్రయాలు చూసుకున్నట్టయితే రాజ్కోట్ ఎయిర్పోర్ట్, అలాగే ఐజీఐ ఎయిర్పోర్ట్ అండ్ జాబల్పూర్ ఎయిర్పోర్ట్, అలాగే చూసుకుంటే న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్. ఎక్కడ చూసుకున్నా మన వర్షాల్లో మనము ఎక్కడికక్కడ నీళ్లు ఊర్చుడు కూర్చుడు గుడిసెలాగా తయారు చేశారు వాటిని. అలాగే ప్రగతి మైదానంలో టన్నెల్ 900 కోట్లు పెట్టి కట్టారు, దానికి పెద్ద ఎత్తున తాతగారు పోయి దాని ఇనాగ్రేషన్ చేయడానికి వెళ్ళారు, అది ఊర్చుడే. ప్రతిష్టాత్మకంగా కట్టారు రామ్ మందిర్, 70% పూర్తయింది అంతే, 100% పూర్తిగా ఉంది. ఎన్నికల ముందు అడావిడిగా దాన్ని ఓపెన్ చేశారు, అక్కడ ఊర్చుడే. తాతగారు ఏది కట్టినా ఊర్చే. అలాగే చూసుకున్నట్లయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ పూర్తిగా ఇనుముతో కట్టారు, ఉక్కు మనిషిది, అది కూడా మొత్తం తుప్పుగా ఊర్చింది. ఎక్కడ చూసినా తాతగారు ఇనాగ్రేషన్ అన్నీ ఊర్చుడే. ఇలాగే చూసుకున్నట్టయితే వీడి గురించి పార్లమెంట్ సెక్రటరీ రిప్లై ఇస్తూ ఈ మాట అన్నాడు, దాని గ్రీనరీ బిల్డింగ్ కోసం కట్టాము, అందుకంటే దాని అర్థం వెలుతురు ఎక్కువ రావడం కోసము, లైటింగ్ తక్కువ వాడడం కోసం అక్కడ గ్లాసులు ఫిట్ చేసాం, గ్లాసుల నుండి ఊడుతూ ఉంది, అందుకే ఊడి నీళ్ళు పడతా ఉన్నాయి, ఊరుస్తుందని చెప్పి వారు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేశారు. అని ఇళ్ళలో కట్టుకుంటేనే గట్టిగా కడుతున్నారు, అందరు గ్లాస్తోనే కడుతున్నారు, ఇవాళ రేపు ఎవరి ఇల్లు ఊరుస్తలేవే అని 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పెట్టి ఎంత బాధ్యతగా కట్టాలి. పక్కన ఉన్న పార్లమెంట్ 100 సంవత్సరాల కింద కట్టింది, చెక్కు చెదరకుండా ఉంది, ఇది మాత్రం సంవత్సరంలోపే ఊరుస్తూ ఉంది. ఈ రోడ్ల పరిస్థితి కూడా ఇలా ఉంది, ఎక్కడికక్కడ పగులు పట్టినాయి, ఇవాళ వేస్తే రేపు పొద్దున్నే అట్టలు లేస్తూ ఉన్నాయి, మనం చూసాం గతంలో వీడియోలు గిన. తాతగారు చెప్తారు మాత్రం పార్లమెంట్ భవనంలో స్పేస్ టెక్నాలజీ వాడి రోడ్ల ఫోటోగ్రఫీ మానిటరింగ్ చేస్తూ రోడ్లు ఎక్కడైతే పగుళ్ళు ఉన్నాయో, ఎక్కడైతే పెచ్చులు ఉన్నాయో వాటిని లేకుండా చేస్తే ఇమ్మీడియట్లీ రియాక్షన్ తీసుకోవడం అని చెప్తారు. యాక్షన్ లేదు, రియాక్షన్ లేదు, ఓన్లీ పార్లమెంట్ వరకే, ఉపన్యాసాల వరకే పరిమితం అవుతా ఉంది. అలాగే हमने रोड बनाने में स्पेस टेक्नोलॉजी का उपयोग किया है। स्पेस टेक्नोलॉजी से फोटोग्राफी होती है, मॉनिटरिंग होता है. ఫ్రెండ్ బీహార్ నితీష్ కుమార్ చూసుకున్నైతే గత 2-3 నెలల కాలంలో దాదాపు 20 నుండి 25 బ్రిడ్జ్లు కూలిపోయినాయి, పట్టాఫాటు కూలిపోతూ ఉన్నాయి, అది ఇటుక మేడలు ఇసుక కుప్పలాగా కూలిపోతున్నాయి. 1000 కోట్ల ప్రజాధనం లాస్ చేసిరు, వారికే మళ్ళీ 26,000 కోట్లు రోడ్ల కోసం అని చెప్పి మళ్ళీ శాంక్షన్ చేశారు. అట్లా ఉంటుంది మన ప్రభుత్వం అంటే. అలాగే చూసుకుంటే తెలుగు రాష్ట్రాలకు వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ పోలవరం, ఇక్కడ కాళేశ్వరం పిల్లలు పోవడం, ఆ పోలవరం మొత్తమే కొట్టుకుపోయిందని చెప్పడం, అది ఎలా కడుతురు గవర్నమెంట్ సొమ్ముతో రాజకీయ నాయకులు, క్వాంటిటీ లేకుండా. గతంలో చూసుకున్నట్టయితే స్వాతంత్రం రాకముందు కట్టిరు కాటన్ ద్వారా కట్టారు పోతూ, అది ఎంత మంచిగా ఉంది. ప్రకాశం బ్యారేజ్, ఇక్కడ శ్రీశైలం డ్యామ్ కానీ, నాగార్జున డ్యామ్ కానీ, ఇవన్నీ ఎంత ప్రతిష్టంగా ఉన్నాయి. వీళ్ళు కట్టేటివి మాత్రం ఇలా తయారవుతూ ఉన్నాయి. ఎటుపోతుంది సొసైటీని, ఎటు తీసుకెళ్తా ఉన్నారు. ఉపన్యాసాలను పెద్ద ఎత్తున ఇస్తారు. గత 70 సంవత్సరాల్లో ఏం జరగలే అంటారు, వాస్తవమే సార్, ఏం జరగలేనే అంటారు ప్రజలు. ఇలాంటి కూర్చులు, ఇలాంటి కొట్టుకోడు బ్రిడ్జులు, వర్షానికి ఇలాంటి ట్రైన్ యాక్సిడెంట్లు నిగానం జరగడం ఇవన్నీ లేవనే చెప్తా ఉన్నారు. వందే భారత్ ఎంత పెద్ద ఎత్తున దాన్ని ఉపన్యాసాలు ఇచ్చుకుని స్టార్ట్ చేశారు. ఒక చిన్న గేదె పిల్ల వస్తే దాని గుద్ది ముందు భాగం మొత్తం ఊడిపోతూ ఉంది. అలాంటివి ఉంటే మనం మరి చైనా అని మనల్ని చైనా వాళ్ళని పొడుస్తూ ఉంటారు, చైనా ప్రొడక్ట్స్ తీసుకొచ్చి ఇండియాలో ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ.